సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. 6 గాలాలు శ్రమించి కష్టపడి పంటను పండించే రైతన్నల కష్టాలైతే మాత్రం వర్ణాతీతమని చెప్పుకోవచ్చు. ఓవైపు ప్రకృతి ప్రకోపించిన వారికే నష్టం. ఎందుకంటే పట్టెడు అన్నాన్ని పెట్టేందుకు రైతన్న పడుతున్న కష్టాల్ని మనం చూడాలంటే మాత్రం నిజంగా కడుపు తరుక్కుపోతుంది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకి సంబంధించి ఒక రైతు వేసిన పంటను అంటే జొన్న పంటను ఏనుగులు దాడి చేసి పంట నష్టాన్ని వాటిల్లించాయని రైతులు లబోదిబోం అంటున్న పరిస్థితి. దాదాపు ఒక 7-8 సంవత్సరాలుగా ఒరిస్సా నుండి వచ్చిన ఏనుగుల గుంపు ఇక్కడే తిష్ట వేస్తూ పంటలు మొత్తం నాశనం చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టమే కాకుండా వందల ఎకరాలకు సంబంధించి రైతులు పంట నష్టపోతున్నా, మరోవైపు రైతులు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. అనేక మంది ఏనుగుల దాడిలో మృత్యువాత పడ్డారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఓవైపు పంటలు ధ్వంసం చేస్తున్న ఏనుగులైతే కష్టపడి పంటను పండించడానికి వెళ్తున్న రైతన్నలపై నక్కలు దాడి చేసి వారిని ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. సో ఏ వైపు నుండి చూస్తున్నా అటు తుఫాన్లు వచ్చినా, అదే విధంగా ఖడ్గ మృగాలకు సంబంధించి వన్య ప్రాణులకు సంబంధించి రైతన్నలు అయితే మాత్రం అన్ని రకాలుగా కూడా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా విజయనగరం జిల్లాకి సంబంధించి గజపతి నగరం రైతులు కొంతమంది పొలాల్లో పంట పని చేసుకుంటుండగా కొన్ని నక్కలైతే దాడి చేసి, అదేవిధంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన రైతులపై కూడా నక్కలు అంటే అడవిని వదిలి జనావాసాల మధ్యకు వచ్చి ఆహారం దొరక్క వీళ్ళపై దాడి చేయడం నిజంగా చాలా బాధాకరమనే చెప్పుకోవచ్చు. సో రైతులు బాధపడుతుంది ఏంటంటే ప్రకృతి ప్రకోపించిన మాకే నష్టం, అదే విధంగా వన్యప్రాణులు దాడి చేసిన మాకే నష్టం. పంట నష్టం ఒకవైపు పంట నష్టపోతూ బితుకుమంటూ బ్రతుకుతున్నాం. ఏ వైపు తుఫాన్లు, ఏ వైపు చీడ పీడ పురుగులు కూడా పంటను ధ్వంసం చేస్తాయా అని ఓవైపు చూసుకుంటుంటే, మరోవైపు వన్యప్రాణులు జనావాసాల మీదకు వచ్చి రైతులపై దాడి చేస్తున్నాయి. సో దేవుడు మాపై దయతలచాలి, అదే విధంగా ప్రభుత్వం కూడా రైతన్నల కష్టాల్ని కడతీర్చాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏనుగుల దాడికి సంబంధించిన రైతు తన యొక్క కష్టాన్ని చెప్తుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా నక్కల దాడిలో గాయపడ్డ రైతులు కూడా తమ యొక్క బాధను వెలబుచ్చుకుంటున్నారు. సో జనావాసాల మధ్యకి వస్తున్న అడవి ప్రాణులు ఆహారం కోసం అలమటిస్తూ రైతులు వేస్తున్న పంటను ధ్వంసం చేయడమే కాకుండా అదే విధంగా రైతులపై కూడా దాడి చేయడం చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఉమ్మడి విజయనగరం జిల్లాకి సంబంధించిన పరిస్థితి అయితే ఇలా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. పని వేసాను మొత్తం అది అయిపోయింది. అదే పేడ వేస్తారా 2 రోజులు ఇక్కడ హాల్టింగ్. పావు కేజీ నాకు అది చూద్దరు మీరు ఎక్కడ గురు కంకర మీద జారుతుంది అన్నం పట్టుకోండి. రాత్రి ఇక్కడ 2 రోజులు ఇక్కడే పడుకోదండి. ఏదండి అల్లవి ఇదంతా ఎక్కడే పడుకోరు 2 రోజులు ఉన్నా. హలో రాత్రి రోడ్డు పక్కన అది సేఫ్టీ లేకపోతే ఇదండి వాటర్ తెస్తాను.
రోజులు రాత్రి ఇక్కడ తెచ్చి తినేసేవాళ్ళండి తినేసేవాళ్ళు. రెండు రోజులు ఇక్కడే పడుకోదండి. ఏదండి అల్లది ఇదంతా ఎక్కడే పడుకోరు 2 రోజులు ఉన్నా. అలో రాత్రి రోడ్డు పీట్టుకొని వేసాను మొత్తం అది అయిపోయింది. అదే పేడ వేస్తారా 2 రోజులు ఇక్కడే హాల్టింగ్. పార్వపురం మండలం కృష్ణపల్లి పెద్దమరికి పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంతరిస్తుంది. వారం రోజులు సుమారు 50 ఎకరాలు పంట నష్టం అయింది. ఈరోజు పరిశీలించడం జరిగింది. ఇప్పటి ఇంటికి ఎట్లా పోతామన్నా సరే చాలా కష్టంగా అవుతుంది. ఏనుగుల భయం వల్ల ఏమైనా అవుతుందేమో, భయం ఏమైనా అవుతుందేమో అని అటాక్ వస్తూ ఉంటున్నారు. మరికండి నేను డొల్లిపారిన రైతునండి. కిందటి సంవత్సరం ఇలాగే వచ్చి నాది 2 ఎకరాలు మేసేది జొన్నసేని. అటువంటి దానికి ఇటువంటి నష్టపరిహారం అందలేదు. ఈ సంవత్సరం అలాగే 2 రోజులు ఏకం ఇక్కడే నైట్ వాళ్ళు వేసుకుని మొత్తం 2 ఎకరాలు ఏకం మేసేస్తుంది. రోడ్డు పక్కన ఉంది. మా ఇటువంటి జనాభా ఇటు పక్కన నడాలన్నా బెంగేస్తుంది. రాత్రి పగులు నేను ఉంటాను అక్కడ రోడ్డు పక్కనే. దీనికి ప్రభుత్వం ఇటువంటి దీనికి ఆదరిస్తుందనే అనుకుంటాను. అప్పులు చేసి 2 సంవత్సరాల కింద అప్పులు చేసుకుని పంట పండిస్తానండి. ప్రభుత్వం వల్ల ఇటువంటి లబ్ధి అందుతుందని సహకరిస్తుందని చూస్తున్నాము. అప్పులు కింద సంవత్సరం అలాగే అప్పులు పాలైపోయాము. ఈ సంవత్సరం అదే పరిస్థితి అవుతుంది. ప్రభుత్వం ఇటువంటి సహకారాలు అందిస్తుందని కోరుతున్నాము. నా పేరు డొల్లిపారినాడు చిన్నమరికి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.